ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. తొలి ఏకాదశి 2026 సంవత్సరం జూలై 25 తారీఖున అంటే వస్తున్న శనివారం వస్తుందండి. ఆ రోజు మనము ఏకాదశి వ్రతం ఎలా చేసుకోవాలి, ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, నియమాలు ఇవన్నీ నేను చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయవచ్చు, తెలియని వాళ్ళైతే కంటిన్యూ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, హైప్ చేయండి. అలా చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ ఇస్తుంది. వాళ్ళు కొంచెమైనా నేర్చుకుంటారనే ఉద్దేశంతో వీడియో లైక్ చేయండి అని అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? దయచేసి వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. సరే, అయితే ఏకాదశి మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయండి. అయితే ప్రతి నెల శుక్లపక్షంలో ఒకసారి వస్తుంది, కృష్ణపక్షంలో ఒకసారి వస్తాయన్నమాట ఏకాదశులు. అయితే ఈ 24 ఏకాదశుల్లో 2 ఏకాదశులు చాలా పవిత్రమైన ఏకాదశులుగా మనం జరుపుకుంటాము. ఒకటి ముక్కోటి ఏకాదశి, అదేనండి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాం కదా. ఆ తర్వాత ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి, ఈ ఏకాదశిని తొలి ఏకాదశిగా మనందరము జరుపుకుంటాము. ఈరోజు స్వామివారు వెంకటేశ్వర స్వామి అలాగే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారని మనకి పురాణం చెప్తుంది. ఈ 4 నెలలు కూడా చాతుర్మాసం అనేది నడుస్తుంది. ఈ 4 నెలల్లో కూడా పూజలు చేసుకుంటే చాలా చాలా మంచి ప్రతిఫలం అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉపవాసం కూడా ఎలా చేసుకోవాలనేది కూడా తెలుసుకుందాం. అయితే ఏకాదశి వ్రతం ఎవరైతే మనము ఆచరిస్తామో వాళ్ళు ముందు దశమి రోజు నుంచే ఆచరించాలి. దశమి రోజు ఎటువంటి మాంసాహారం తినకూడదు. అలాగే కొంచెం బ్రహ్మచర్యం పాటించాలి, నేల పడుకోవాలి, కొంచెం సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. దశమి రోజు నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యోదయానికి ముందే లెగవాలండి. లేచిన తర్వాత ఇంట్లో అన్ని పాచి పనులు ఉంటాయి కదండి, అవన్నీ శుభ్రం చేసుకొని అలాగే ముందుగా మనం స్నానం చేసుకున్న తర్వాత చక్కగా సుప్రభాతం వేయాలన్నమాట. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వేసుకొని ఇంట్లో పనులు చేసుకుంటే పాజిటివ్గా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. స్నానం చేసిన వెంటనే నేనైతే ఏవైనా ప్రత్యేకమైన పూజలు ఉంటే స్నానం చేసిన వెంటనే సుప్రభాతం వేస్తానండి. సుప్రభాతం వేసుకుంటూ పనులు చేసుకున్న తర్వాత ఒక ధూప్ టిక్స్ తీసుకొని మనము దీపారాధన పెట్టక ముందే ఇల్లంతా ధూపం ఇచ్చేస్తాను. స్నానం చేసిన తర్వాత తులసి కోట దగ్గర మొదలు పెట్టుకొని సింహద్వారం వరకు ఇంట్లో అంతా ధూపం ఇచ్చిన తర్వాత అప్పుడు స్వామివారికి అలంకరణ చేసుకొని చక్కగా పిండి దీపం పెట్టుకొని పూజ చేసుకోవాలి. అయితే స్వామివారికి పటం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, లేదంటే మాకు కుదరదు అన్ని వాళ్ళు చక్కగా నిత్య దీపారాధనలో కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అయితే ఒక పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు లక్ష్మీ అమ్మవారు ఆ స్వామివారు హృదయం పైన ఉన్నట్టుగా చూడండి, అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్నట్టుగా చూడండి, విడివిడిగా పెట్టద్దు. ఓకేనా? అలా పూజ చేసుకొని అలా పెట్టి చక్కగా స్వామివారికి ఆసనం ఏర్పాటు చేసుకొని తులసి మాల ఉంటే తులసి మాల చక్కగా సమర్పించండి పటానికి. అలాగే మీ ఇంటి దగ్గర గంధం చెక్క ఉందనుకోండి, ఆ రోజు మాత్రం చక్కగా గంధాన్ని మీ చేతులతో అరగదీసి చక్కగా స్వామివారికి గంధ బొట్లు పెట్టండి. గంధం అరగదీసిన గంధంలో పువ్వులు ముంచి స్వామివారి అష్టోత్తరాలు చేసుకుంటే చాలా చాలా మంచిది. మీ దగ్గర గంధం చెక్క ఉంటే, లేకపోతే మంచి గంధాన్ని తెచ్చుకొని కూడా మనం లిక్విడ్లా చేసుకొని దాంతో కూడా మనము పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత ముఖ్యంగా పిండి దీపారాధన ఆ రోజు పెట్టుకోండి. వరిపిండితోనే పెట్టుకోవచ్చు. మీ ఇంటి దగ్గర వరిపిండి లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అందులో కొంచెం పచ్చకర్పూరం, ఏలకపండు, అలాగే రోజ్ వాటర్, కొంచెం పాలు వేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని కొంచెం ముద్దలాగా చేసుకొని ఒక దీపారాధన పెడతాము. ఆ దీపమే కంటిన్యూ చేస్తామంటే ఒక దీపాన్ని పెద్దగా చేసుకొని అందులో 2 ఒత్తులు వేసుకొని కంటిన్యూగా ఆ రోజంతా వెలిగినట్టుగా చూడండి. లేదు మేము 7 దీపాలు పెట్టుకుంటామంటే 7 దీపాలు పెట్టండి. అయితే ముఖ్యంగా ఏకాదశి రోజు మాత్రం రావి ఆకు పైన దీపారాధన చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. రావి ఆకు మాత్రం ఏకాదశి రోజు తెంచకూడదనమాట. ముందు రోజే మనము తెచ్చుకోవాలి. అంటే ఏంటవి రావి ఆకులు తెచ్చుకొని చక్కగా ఇంట్లో శుభ్రపరచుకోండి. ఆ తర్వాత చక్కగా ఆ రావాకు మీద ఈ పిండి దీపం పెట్టి చక్కగా పిండి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైనది
పానకం, వడపప్పు, చలిమిడి. ముఖ్యంగా ఇవైతే కంపల్సరిగా ఏకాదశి రోజు స్వామివారికి సమర్పించాలి. ఇంకా కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టొచ్చు, ఫ్రూట్స్ పెట్టిన వాళ్ళు ఫ్రూట్స్ పెట్టవచ్చు. అయితే ముఖ్యంగా ఆ రోజు అన్నం అస్సలు నిషేధమండి. అన్నం తినకూడదు వ్రతం చేసిన వాళ్ళు. స్వామివారికి పేనాలు ఉంటాయి కదండి, అవి అయితే చక్కగా పొడి చేసి పేనాల పిండితో చక్కగా స్వామివారికి నైవేద్యంగా పెడతారనమాట. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు కొట్టడం కానీ, ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టడం కానీ చెయ్యొద్దు. పూజ అయిపోయిన తర్వాత భగవాన్ నామస్మరణ చేస్తూ ఉండండి. వీలుంటే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత రామాలయం కానీ, విష్ణాలయం కానీ, అలాగే మన వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ వెళ్ళి దర్శించుకొని రండి. ఆ తర్వాత మీరు ఆ రోజు ఏం తినాలి అంటే, ఉపవాస దీక్ష ఎలా చేసుకోవాలి అంటే, మీకు ఆరోగ్యం సహకరించిందనుకోండి, చక్కగా కొంతమంది తులసి తీర్థంతోనే ఉంటారు. షుగర్లు, బీపీలు, ఇంకేవైనా ఇతర ఏవైనా ఆరోగ్యాలు బాగలేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ, పాలు కానీ, అలాగే ఫ్రూట్స్ కానీ తిని ఉండొచ్చు అనమాట. అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి సాయంత్రం మళ్ళీ స్నానం చేసుకొని, మళ్ళీ దీపం పెట్టుకొని, మళ్ళీ స్వామివారి దగ్గర పెట్టిన ఫ్రూట్స్ మనం తిని ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి తర్వాత అంటే ఆ ఉపవాసం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ద్వాదశి వస్తుంది కదా, ద్వాదశి రోజు కూడా మనము తొందరగా లెగవాలన్నమాట. సూర్యోదయానికి ముందే లేచి మళ్ళీ స్నానం చేసుకొని స్వామివారికి దీపారాధన చేసుకొని మనం ఇంట్లో నైవేద్యం మహానైవేద్యంగా స్వామివారికి సమర్పించాలి. ఏంటంటే ఆ రోజు అన్నము, పప్పు, మీకు వీలుంటే ఏదైనా స్వీటు అంటే చక్కెర పొంగల్ కానీ ఇలా పెట్టి చక్కగా కర్రీ పెట్టి ఒక తమలపాకులో విస్తరాకులో కానీ, అలాగే అరిటాకులో కానీ స్వామివారికి మహానైవేద్యం పెట్టాలన్నమాట. అంటే ద్వాదశి రోజు పెట్టి చక్కగా పూజ చేసుకొని ఆ నైవేద్యం మనం తినాలి. అయితే ఈ నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి పెట్టిన తర్వాత గుడికి వెళ్ళి ఒక బ్రాహ్మణికి మీకు కలిగినంత దక్షిణ పెట్టి స్వయం పాకం ఇవ్వండి. అక్కడితో మనకి ద్వాదశి వ్రతం అనేది పూర్తయిపోతుందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా మనం మహానైవేద్యంగా స్వామికి సమర్పించాం కదా, ఆ మహానైవేద్యం మనం స్వీకరించాలండి. అక్కడితో మనకి ఏకాదశి వ్రతం అనేది పూర్తవుతుంది. నేను ప్రతి సంవత్సరము ఇలాగే చేసుకుంటున్నాండి. తొలి ఏకాదశి ఒకటి చేస్తాను, ముక్కోటి ఏకాదశి ఒకటి చేస్తాను. ఈ 2 ఏకాదశులు అయితే చాలా కొంచెం నిష్టగానే చేస్తానండి. ఆ తర్వాత మీరు ఇంకా వెంకటేశ్వర స్వామి వ్రతాలు చేసుకుంటాము అన్నవాళ్ళు ఇప్పుడు జూలై 25వ తారీఖున తొలి ఏకాదశి వస్తుందని చెప్పాను కదా, ఆ రోజు మీరు చక్కగా స్వామివారికి ముడుపు కట్టి మీరు 7 శనివారం వ్రతం అనేది స్టార్ట్ చేసుకోండి. ఈ చాతుర్మాసం 4 నెలలు చాలా పవిత్రమైన నెలలండి. ఈ నెలలో విష్ణుమూర్తికి ఆరాధిస్తే చాలా చాలా మంచిది. అలాగే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇంటి దగ్గర మీరు పూజ చేసేటప్పుడు తులసి దళాలతో మీరు పూజ చేస్తే సర్వ పాపాలు, గత జన్మలో ఉండే పాపాలు కూడా తొలగిపోతాయండి. ఆ తర్వాత ఆ రోజు తులసి కొయ్యడం కానీ, తులసిని తెంచడం కానీ చెయ్యొద్దనమాట. మీరు ముందుగా నేను ఎన్నో వీడియోలో చెప్పాను, తులసమ్మని పూజించేటప్పుడు ఆ తులసి దళాలు మనం తెంపకూడదనమాట. ఆ తులసమ్మకి వచ్చిన విత్తనాలే వేరే కుండీలో వేస్తే అవి మనకి మొక్కలు వస్తాయి. దానికి మనం పూజ చేయం కాబట్టి అవి ప్రతి శనివారం కానీ ఇలాంటి పవిత్ర దినాలైనప్పుడు మనం వాడుకోవచ్చు అనమాట. ఓకేనా. ఆ తర్వాత ఆ రోజు మీరు తులసి కోట మేము తెచ్చుకుంటాము. వచ్చేది శ్రావణ మాసం అంటే మీరు ఆ రోజు తెచ్చుకోండి. తులసి కోట కూడా ఇంటికి తొలి ఏకాదశి రోజు తులసి మొక్క తెచ్చుకొని ద్వాదశి రోజు నాటుకోండి. అలా చేసుకుంటే ఇంకా ఇంకా మంచిదనమాట. చాలా బాగుంటుంది. ప్రతి నిత్యం తులసి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా మర్చిపోయానండి చెప్పడం. అయితే తులసి కోట దగ్గర ముందు దీపారాధన పెట్టిన తర్వాతే ఇంట్లో దీపారాధన పెట్టండి. ఆ తర్వాత సాయంత్రం కూడా దీపం వెలిగించండి. ఇంట్లో నెయ్యి దీపం వెలిగించడానికి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా మనకి తొలి ఏకాదశి వ్రతం అనేది ఇలా చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోండి, ఎటువంటి ఆడంబరం పడవద్దు. ఇంకొక విషయం మీ అందరూ చెప్తాను, తొలి ఏకాదశి అయిపోయిన తర్వాత వస్తున్నది మనకి చాతుర్మాసము సోమవారంతో సోమవారాలు 16 సోమవారాల వ్రతం అనేది నేనైతే ప్రారంభిస్తానండి. నాతో ఎంతమంది ప్రారంభిస్తారు అనేది కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. నేనైతే ఈ తొలి ఏకాదశి తరువాత వచ్చేది సోమవారం చాతుర్మాసం స్టార్ట్ అయిపోతుంది. ఆ రోజు స్వామివారికి మొదటి సోమవారంగా 16 సోమవారం వ్రతం సంకల్పం చేసుకొని ఆ రోజు పూజ చేసుకుంటున్నాండి. ఇంతవరకు మీరు ఎవరైనా నాలాగా స్టార్ట్ చేయకపోతే తప్పకుండా ఈ 16 సోమవార వ్రతం అనేది మనకి 25 మనకి శనివారం కదా, 26, 27 తారీఖున మనకి
సోమవారం వస్తుంది. ఆ రోజైతే నేను ప్రారంభిస్తానండి. నాతో ఎవరైనా ప్రారంభించినట్టుగా అయితే కింద కామెంట్ బాక్స్‌లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదండి ఏకాదశి వ్రతము. అలాగే ఇంకొక విషయం మీ అందరికి చెప్పాలి. నా వీడియోస్ మీకు నచ్చినాయా లేదా అనేది కింద కామెంట్ బాక్స్‌లో నాకు పోస్ట్ చేయండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలనేది కూడా కింద నాకు కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా వీడియోస్ చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. వారాహి నవరాత్రులు చాలా చక్కగా చాలామంది చేసుకుంటున్నారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా చాలా మంది ఎక్కువగా అమ్మవారికి పూజిస్తున్నారు. ఇదివరకు చాలా భయపడిపోయేవాళ్ళండి. ఇప్పుడైతే అమ్మవారి దయ వల్ల చాలా చక్కగా అందరూ జరుపుకుంటున్నారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో మీకు నచ్చిందా? ఏకాదశి వ్రతం అనేది నేను ఎలా చేసుకున్నాను, ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్‌లో నాకు పోస్ట్ చేయండి. ఇంకేదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. సర్వేజన సుఖినో భవంతు.